తెనాలిలో రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా వైకాపా అధినేత జగన్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటనకు జగన్ ఎందుకు వచ్చారన్న నేపథ్యంలో తాను బాధితులు అని భావించిన వారినే కలవకుండా దూరం పెట్టిన వైనం, లేవనెత్తిన అంశాలు వేటిలోనూ తర్కం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదే పదే కాగితం చూస్తూ మాట్లాడినప్పటికీ జగన్ పలుమార్లు తడబడ్డారు. రౌడీ షీటర్ల పేర్లు చెప్పడంలోనూ ఇబ్బంది పడ్డారు. తెనాలిలో కేసు నమోదైతే పోలీసులు మంగళగిరికి వెళ్లే నిందితులను ఎలా తీసుకొస్తారని జగన్ ప్రశ్నించారు. కేసు ఎక్కడ నమోదైతే అక్కడ పోలీసులే వెళ్లడం, నిందితులు ఎక్కడున్నా అరెస్టు చేయడం సాధారణమేనన్న సంగతి మాజీ సీఎంకు తెలియదా, లేక పోలీసులను తప్పుపట్టడానికి అలా మాట్లాడారా అన్న ప్రశ్నలు వచ్చాయి. పిల్లలకు గాయాలుంటే వైద్యులు తప్పుడు నివేదికలు ఎలా ఇస్తారు అంటూ రౌడీ షీటర్ల చిత్రాలు పదే పదే చూపించారు. జాన్ విక్టర్ జూనియర్ న్యాయవాది ఆ పిల్లవాడినే కొడతారా అంటూ నల్లకోటు వేసుకున్న పోస్టర్ ప్రదర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో పట్టపగలు హైవేపై డాక్టర్ సుధాకర్ ను పోలీసులు పెడరెక్కలు విరిచి కట్టేసిన తీరు, అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టడీలో వేధించిన వైనాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. నాడు చట్టాలు రాజ్యాంగం జగన్ కు గుర్తు రాలేదా అని చర్చించుకుంటున్నారు. జాన్ విక్టర్, కరీముల్లా బెయిల్ పై విడుదలైన జగన్ పర్యటనలో వారిక్కడా కనిపించలేదు. రౌడీ షీటర్లను పరామర్శించారన్న అపవాదపు వస్తుందన్న భయంతోనే వారిని దూరంగా ఉంచారన్న చర్చ నడుస్తోంది. రౌడీ షీటర్లను నడి రోడ్డుపై కొట్టి వారి కుటుంబాల పరువు తీశారంటూ జగన్ పలుమార్లు ప్రస్తావించారు. అదే సమయంలో వారి కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు. వారిని మీడియా కెమెరాలకు చూపిస్తూ మాట్లాడారు. అప్పటిదాకా స్థానికులకు తప్ప బయట వారికి తెలియని వారికి జగన్ మీడియా సమక్షంలో బహిర్గతం చేశారు. జగన్ రౌడీ షీటర్ల కుటుంబాల పరామర్శకు వస్తే సీఎం జగన్, జై జగన్ అంటూ అనుచరులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది పరామర్శ లేక ప్రదర్శన అన్న విమర్శలు వచ్చాయి.